విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కని పెంచిన తల్లి పట్ల కూతురు కర్కశంగా ప్రవర్తించింది. వెంకటరమణపేటలో ప్రేమకు నిరాకరించిందన్న కారణంతో కన్న తల్లిని కడతీర్చిందో కూతురు. రాత్రి బయటకు తీసుకువెళ్లి ప్రియుడితో కలిసి వెంకటలక్ష్మి గొంతు కోసి హత్య చేశారు. రుచిత, హరికృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో వెంకటలక్ష్మి ఫిర్యాదుతో పోక్సో కేసులో జైలుకు వెళ్లి వచ్చారు హరికృష్ణ. మేజర్ అయ్యాక పెళ్లి చేసుకుందామని చెప్పింది రుచిత. అయితే హరికృష్ణ జైలు నుంచి రాగానే పక్కా ప్లాన్ తో హత్య చేశారు. విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కని పెంచిన తల్లి పట్ల కూతురు కర్కశంగా ప్రవర్తించింది. వెంకటరమణపేటలో ప్రేమకు నిరాకరించింది అన్న కారణంతో కన్న తల్లిని కడతీర్చింది కూతురు. రాత్రి బయటకు తీసుకువెళ్లి ప్రియుడితో కలిసి వెంకటలక్ష్మి గొంతు కోసి హత్య చేశారు. రుచిత, హరికృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో వెంకటలక్ష్మి ఫిర్యాదుతో పోక్సో కేసులో జైలుకు వెళ్లి వచ్చారు హరికృష్ణ. మరి మేజర్ అయ్యాక పెళ్లి చేసుకుందామని చెప్పింది రుచిత. అయితే హరికృష్ణ జైలు నుంచి రాగానే పక్కా ప్లాన్ తో హత్య చేశారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. సౌమ్య, విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం వెంకటరమణపేటలో అయితే ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. కన్న తల్లిని సొంత కూతురే తన ప్రేమించినటువంటి ప్రియుడి కోసం అతి దారుణంగా, అత్యంత కిరాతకంగా హతమార్చినటువంటి సంఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. అయితే రుచిత అనేటటువంటి 18 ఏళ్ల అమ్మాయి తన తల్లితో పాటు అదే గ్రామంలో నివసిస్తుంది. అయితే తను ప్రేమించిన గత 2 సంవత్సరాల క్రితం జేసీబీ డ్రైవర్ అయినటువంటి హరికృష్ణ అనే వ్యక్తిని ప్రేమించినట్టుగా తన తల్లికి చెప్పింది. అయితే చిన్న అమ్మాయి కావడంతో తన తల్లి పోక్సో కేసును అయితే అక్కడ నమోదు చేయించింది శృంగవరపుకోట పోలీస్ స్టేషన్ లో. అయితే మొత్తం మీదుగా ఈ కేసు మీద బెయిల్ పై బయటకు వచ్చినటువంటి హరికృష్ణ ఈ మధ్య కాలంలో మరలా రుచిత హరికృష్ణను కలుసుకొని నాకు 18 ఏళ్లు నిండాయి కాబట్టి నేను తన్నే పెళ్లి చేసుకుంటాను అని హరికృష్ణకు మాట ఇచ్చిన తర్వాత తన కన్న తల్లికి కూడా ఇదే విషయాన్ని చెప్పింది. అయితే తన కన్న తల్లి మాత్రం ఈ విషయానికి వాళ్ళ పెళ్లికి నిరాకరించడంతో ఏదైతే రుచిత ఉందో, రుచిత తను ప్రేమించినటువంటి హరికృష్ణ అనే వ్యక్తితో కలిపి తన తల్లి అడ్డు తొలగించుకోవాలని చెప్పి నిర్ణయించుకుంది. అయితే పథకం ప్రకారంగానే అనుకున్న విధంగానే ప్రియుడు హరికృష్ణతో కలిసి నిన్న అర్ధరాత్రి సుమారు 10 గంటల సమయంలో బహిర్భూమికని చెప్పి తన తల్లిని ఊరి చివరన్న నూతి వద్దకు తీసుకొని వెళ్ళింది. అయితే అక్కడ ముందుగా అనుకున్న ప్రకారమే తన ప్రియుడితో పాటు ఇంకొంతమంది తన ప్రియుడి యొక్క స్నేహితులతో కలిపి తన తల్లి వెంకటలక్ష్మిని గొంతు కోసి అత్యంత దారుణంగా చంపింది. అయితే అది తల్లి చనిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ ఏం తెలియని విధంగానే ఇంటికి వచ్చిన రుచిత తన యొక్క అన్నయ్యతో అమ్మ కనిపించట్లేదు, ఆటోలో ఎవరో వచ్చి కొంతమంది కిడ్నాప్ చేశారు అంటూ హైడ్రామానే ఆడిందని చెప్పుకోవచ్చు. అయితే దీంతో ఇబ్బంది పడినటువంటి తన కొడుకు గాబరా పడుతూ ఆ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పారు. అయితే అందరూ కలిసి రాత్రంతా కూడా తల్లి కోసం బతకగా ఉదయం ఏదైతే ఊరి చివర ఉండేటటువంటి బావి ఉందో ఆ బావిలో తన వెంకటలక్ష్మి శవమే తేలింది. అయితే మొత్తం విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేయగా ముఖ్యంగా రుచిత మీద అనుమానం వచ్చి రుచితని ప్రశ్నించగా రుచిత ప్రస్తుతం అయితే ఇలా జరిగిందని నిజం చెప్పారు. అయితే శవాన్ని ఎక్కడ మాయం చేశారు ఏంటి అనేటువంటిది పోలీసులు తెలుసుకోవడం కోసం రుచితను తీసుకొని చెప్పగా ఏదైతే బావి ఉంటుందో బావి దగ్గర నేలబావి ఉందో నేలబావి దగ్గర తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ నేలబావిలో ఏదైతే వెంకటలక్ష్మి శవం తెలుస్తుందో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా కేవలం తను ప్రేమించేటువంటి వ్యక్తిని తన తల్లి పెళ్లి చేసుకోవద్దు అని చెప్పిందనే ఒక కారణంతో ఇదంతా కూడా కన్న కూతురైనటువంటి రుచిత చేసినట్టుగా అయితే వెల్లడించారు. అయితే ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే నిందితుల్ని ఇంకా అదుపులోకి తీసుకోలేదు. అసలు ఎక్కడో నిందితులు దాక్కున్నారు, ఎలా నిందితుల్ని అదుపులోకి తీసుకునేంత వరకు కూడా పోలీసులు ఇది దర్యాప్తును అయితే కొనసాగిస్తాము అంటున్నారు. అయితే ఇక మానవ సంబంధాలు ఏమైపోతున్నాయి అనేటువంటి మాత్రం ప్రస్తుతం అయోమయంలో పడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే కన్న కూతురే తన కన్న తల్లిని అత్యంత కిరాతకంగా
కేవలం ప్రేమించినటువంటి వ్యక్తి కోసం ఇంత దారుణంగా హతమార్చినటువంటి సంఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా విజయనగరం జిల్లా అంతా కూడా ఉనికి పడిందని చెప్పుకోవచ్చు. విజయనగరం జిల్లానే కాదు, ఈ సంఘటన చూసిన తర్వాత మనం కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము. ఏవైతే కేవలం ఈ ప్రేమ అనేటటువంటి మాయలో లేదంటే డబ్బు అనేటటువంటి మోహంలో కనీసం రిలేషన్షిప్స్ ని కూడా మానవ సంబంధాలను కూడా లెక్క చేయకుండా క్షణిక ఆలోచనలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇలా కొంతమంది జీవితాలను అర్థవంతరంగా ముగించే విధంగా చేస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు. రైట్ సౌమ్య, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.